సో మనం రైస్ ఎంత తీసుకోవాలి? ఈ రోజుల్లో చాలామంది రైస్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసేస్తున్నారు. నేను వెయిట్ లాస్ అయిపోవాలి, అవాయిడ్ రైస్. సో మెయిన్ కార్బోహైడ్రేట్స్ని మనం ఎప్పుడు ఎనిమీ కింద చూడకూడదండి. కార్బోహైడ్రేట్స్ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్. సో కార్బోహైడ్రేట్స్ అనేది ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది మనం ఆలోచించాలి ఎప్పుడైనా సరే. మనం ఎప్పుడైతే ఏ కార్బోహైడ్రేట్, మన రైసే తీసుకోండి, మనం 1 గ్రామ్ ఆఫ్ రైస్ తీసుకుంటే 3.7 గ్రామ్స్ ఆఫ్ వాటర్ మన బాడీలో స్టోర్ అయ్యి ఉండిపోద్ది. సో ఈ కీటో డైట్లో వాటిలో ఏమవుతుందంటే వెన్ ఎవర్ మీరు కనుక రైస్ కంప్లీట్గా మానేస్తే, 0 కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే మన బాడీలో వాటర్ కంటెంట్ అనేది ఉండదు. ఆటోమేటికల్గా మీకు వెయిట్ లాస్ అవుతుంది, ఎందుకంటే మీ బాడీలో వాటర్ లేదు కాబట్టి. సో కీటో డైట్ చేసి అగైన్ వెన్ యూ గో బ్యాక్ టు ఏ నార్మల్ డైట్ అగైన్, మీరు వెయిట్ లాస్ అయినదంతా కంప్లీట్ మళ్ళీ వెయిట్ రీగెయిన్ అవుతారు. దట్ ఈస్ బికాజ్ మీ యొక్క వాటర్ మీ బాడీలోకి మళ్ళీ వచ్చేసినట్టు లెక్క అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ కార్బోహైడ్రేట్ని మీరు ఎనిమీ కింద చూడొద్దు. దట్ ఈజ్ అవర్, మన యొక్క నేచర్, మన యొక్క బాడీ నేచర్. అదే ప్రోటీన్ కనుక ఎక్కువ తీసుకుంటే మన బాడీలో ఉన్న వాటర్ని డిప్లీట్ చేస్తుంది. సో ప్రతిదీ మన బాడీలో అవి చేసే పని అవి చేస్తాయి. బట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే పోర్షన్ సైజ్. సో రైస్ని మానేయడం అనేది చేయొద్దు. రైస్ అనే కాదు, వాట్ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ మీకు ఏది నచ్చితే అది, కార్బోహైడ్రేట్ని ఎనిమీ కింద చూడడం మానేయండి. కార్బోహైడ్రేట్స్ ఆర్ ద గ్రేట్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. సో కార్బోహైడ్రేట్స్, ఏ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఏ టైంకి తినాలి అనేది ఇట్స్ ఎ హ్యూజ్ టాపిక్ వేర్ వి విల్ డిస్కస్ లేటర్. బట్ కార్బోహైడ్రేట్స్ అనేది లంచ్కి ఏ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ మంచిది, డిన్నర్కి ఏ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ మంచిది, బ్రేక్ఫాస్ట్కి ఏ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ మంచిది అనేది తెలుసుకుంటే ఆటోమేటికల్గా మీరు ఎనర్జీని డ్రాప్ అవ్వకుండా హ్యాపీగా యూ క్యాన్ ఎంజాయ్ ఫుడ్. ఆల్సో యూ క్యాన్ లూజ్ యువర్ ఫ్యాట్ ఆల్సో. సో డోంట్ అవాయిడ్ కార్బోహైడ్రేట్స్. నేనైతే I will reduce carbohydrates in the breakfast time. I will avoid carbohydrates in the lunch time. కొంచెం తక్కువ తింటా. లంచ్ టైంలో పిండి పదార్థాలు లైక్ దుంపలు, లేకపోతే బనానా అండ్ ఆల్మండ్స్, దీస్ ఆర్ ఆల్ ద స్టార్చ్. అందులో పిండి పదార్థం ఎక్కువ ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఎక్కువ తింటే యూ విల్ గో ఫర్ ఇంచ్ లాస్. నైట్ టైం హ్యాపీగా రైస్ తినండి, బట్ కీప్ ఎ గ్యాప్. లాస్ట్ మీల్కి డిన్నర్ టైంకి 3 hours గ్యాప్ ఉంచండి. ఆటోమేటికల్గా యూ విల్ సీ అన్ అమేజింగ్ ఇంచ్ లాస్. మీ యొక్క ఫ్యాట్ లాస్ అనేది జరుగుద్ది. సో ఇంచ్ లాస్, ఫ్యాట్ లాస్ అంటే ఏమవుతుందంటే మజిల్ అనేది పోకూడదు. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. మజిల్ పోకుండా ఫ్యాట్ లాస్ అండ్ ఇంచ్ లాస్ అవుతే యూ విల్ బికమ్ ఏ హెల్దీ పర్సన్ అండ్ యూ విల్ ఎంజాయ్ లైఫ్ ఆల్సో. సో ఇఫ్ యూ అవాయిడ్, మన యొక్క డైట్ చేస్తే ఏమవుతుందంటే యూ నాట్ ఓన్లీ నీడ్ టు సాక్రిఫైస్ యువర్ ఫేవరెట్ ఫుడ్స్, యూ నీడ్ టు సాక్రిఫైస్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఎందుకు ఫ్రెండ్స్ని అవాయిడ్ చేస్తాము అంటే, ఇఫ్ దే ఇన్వైట్ యూ టు ద పార్టీ యూ విల్ ట్రై టు అవాయిడ్ గోయింగ్ దట్. ఆ పార్టీకి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్తే ఎక్కువ తినేస్తానేమో అనుకుంటాం. సో ఇఫ్ యూ నో ద పోర్షన్ సైజ్, మీరు తినాల్సినంత పోర్షన్ సైజ్ తెలిస్తే ఈవెన్ పార్టీని ఎంజాయ్ చేయొచ్చు, మీ యొక్క ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈవెన్ పార్టీకి వెళ్ళి కూడా యూ క్యాన్ గో ఫర్ ఎ ఫ్యాట్ లాస్. సో డోంట్ అవాయిడ్ కార్బోహైడ్రేట్స్, ట్రీట్ ఇట్ లైక్ ఎ ఫ్రెండ్. మీరు కార్బోహైడ్రేట్స్ని ఎక్కువ తినాలి అంటే ఇంక్రీజ్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ. యూ షుడ్ ఎర్న్. మీ యొక్క కార్బోహైడ్రేట్స్ని మీరు సంపాదించుకోవాలి మీ ఫిజికల్ యాక్టివిటీ చేసి. సో మీరు ఫిజికల్ యాక్టివిటీని పెంచుకుంటూ యూ కెన్ ఇంక్రీజ్ యువర్ కార్బోహైడ్రేట్ పోర్షన్ సైజ్ ఆల్సో. మీరు ఫిజికల్ యాక్టివిటీ తక్కువ చేశారు, ఆ రోజున మూమెంట్ తక్కువ ఉంది, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయాల, సో కార్బోహైడ్రేట్స్ తగ్గించండి, కానీ కంప్లీట్గా మటుకి అవాయిడ్ చేయొద్దు. థ్యాంక్ యూ.